నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితున్నైన తనను కేటీఆర్ బతుకు మీద ఆశలు లేవా అని బెదిరించారని చెప్పారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఏకంగా టేబుల్ మీద వెపన్ పెట్టి మరీ బెదిరించారని తెలిపారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ నకరేకల్లో 1300 మంది దళితులను డీటీసీ పేరు మీద చిత్రహింసలు పెట్టారని చెప్పారు. వాళ్ళు ఇప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నారని వేముల వీరేశం తెలిపారు. నేను కూడా దళితున్నే కదా, అదే ప్రభాకర్ రావు నన్ను స్వయంగా బెదిరించిండు. బతకాలనే ఆశ లేదా నీకు, భార్య పిల్లలు ఉండగా ఎందుకు నువ్వు కాంగ్రెస్లో పోతున్నావు అని చెప్పేసి బెదిరించిండు. కేటీఆర్ కూడా బెదిరించిండు, ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు, ఏం సాధిస్తాం పార్టీ మారని చెప్పిండు. మరి నేను దళితున్నే కదా. ప్రభాకర్ రావు అయితే ఏకంగా నన్ను పిలిచి తన పక్కన ఉన్నటువంటి వెపన్ టేబుల్ మీద పెట్టి ప్రభుత్వం చెప్తుంది, నీకు ఈ పదవి ఇస్తాం ఆ పదవి ఇస్తాం, లేదనుకుంటే ఇబ్బందులు ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు అన్నారు. మరి నన్ను బెదిరించినప్పుడు, నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను దళితుని గానా? అంటే వాళ్ళ కాడికి వస్తేనేమో దళితులు, వాళ్ళ పాపాలు బయటకు వస్తుంటేనేమో దళితులు, వాళ్ళ పాపాలు బయటకు వస్తేనేమో ఎస్సీలు ఎస్టీలు బీసీలు కనిపిస్తారు. వాళ్ళు దుర్మార్గం చేసిన దాంట్లో ఎవరి మీద?